హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సద్దన్నం ఎలా కలుపుకోవాలో నేర్చుకున్నారండి. దీనికోసం అయితే మీరు ఎంత రైస్ తింటారో అంత రైస్ అయితే ఒక గిన్నెలో తీసుకోండి. అలాగే గోరువెచ్చని పాలు నేనైతే ఒక చిన్న గిన్నెలో సగానికి అయితే అన్నం తీసుకున్నాను. గోరువెచ్చని పాలు అయితే ఈ అన్నంలో వేసేస్తున్నాను. చూడండి, ఒక పావు లీటర్ పాలు అయితే వేస్తున్నాను. మీరు నీళ్ళు పాలు కూడా ఒకేసారి వేసేసుకోవచ్చు. అలాగే ఈ ఒక స్పూన్ పెరుగు అయితే చెప్పేసేసి నేను ఈ పాలు వేసిన అన్నంలో అయితే కలిపేస్తున్నాను. సద్దన్నం వంటికి చాలా మంచిదండి. అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసేసుకొని 2 బద్దలుగా కట్ చేసేసుకొని అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, అలాగే 2 పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. ఈ 2 పచ్చిమిర్చికి నాటైతే పెట్టుకోవాలన్నమాట. మధ్యలో గీతల కట్ చేసుకొని వేసుకుంటే చక్కగా బాగుంటుందన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత దీనికైతే ఒక మూత పెట్టేసి ఒక రాత్రి అంతా నాననివ్వాలండి. ఒక లెక్క చెప్పాలంటే ఈ పెరుగన్నం ఇలా తోడు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. తెల్లారిన తర్వాత తింటే మంచి టేస్ట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, నేనైతే మూత తీస్తున్నాను. తెల్లారిన తర్వాత అయితే ఇదిగోండి, చూడండి ఇలా తోడుకుంది అనమాట. గట్టిగా తోడుకొని ఉంటుంది. అలాగే మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసుకోండి. నేను ఫస్ట్ అయితే వేయలేదు, మర్చిపోయాను. చూస్తున్నారు కదా, వేరే గిన్నెలో తీసుకుంటున్నాను. అంత రైస్ ఒకళ్ళు తినలేదు కదా, నేను చేసుకున్నది అయితే ముగ్గురికి సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. అలాగే పాలతో తోడేసుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా ఒకసారి పక్కన పెట్టేసుకొని మీకు ఎంత రైస్ తింటారో అంత రైస్లోకి ఒక స్పూన్ పెట్టేసుకొని ఈ రైస్ అయితే వేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా మీరు ఇలా కలిపేసుకున్న సరిపోతుంది. ఈ సద్దన్నం చాలా అంటే చాలా మంచిదండి. బాడీకి అయితే బాగా చలవ చేస్తుంది. ఎండాకాలం కదా, ఎండ దెబ్బ తగలదనమాట. వారానికి 2-3 సార్లు తిన్నా సరే మంచిదే. పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుందండి. విటమిన్ B12 అనేది బాగుంటుంది. జీర్ణ వ్యవస్థ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిది కాబట్టి తినాలన్నమాట. ఒకసారి ఇలాగా నీళ్ళు అయితే నేను పోసుకుంటున్నాను. చూడండి, మీకు కావాల్సిన నీళ్ళు పోసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. రోజు టిఫిన్ చేస్తుంటాం కదా, ఎండాకాలంలో అయితే ఇలా తింటే ఒంటికి మంచిది. అండ్ మనకి ఎంతో ఈజీగా సద్దన్నం అయితే ఇలా కలుపుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.